ఇది డేటా లాస్ట్ మైల్లో మీరు టెస్ట్ చేసినప్పుడు ట్రూత్ వస్తుంది. ఏదైనా కరెక్షన్ ఉంటే హౌ టు డూ ఇట్, విల్ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. సార్ పల్నాడు సార్ ఫైర్ ఎన్ఓసి కొంచెం తగ్గింది సార్ 7.4%, హౌసింగ్ 4.2% సార్. ఏలూరు సార్, ఏలూరులో ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. ఇక్కడ కూడా హౌసింగ్ 3.5. దే షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ రోడ్స్ అండ్ ఎంఏయుడిలో శానిటేషన్ సార్. విజయనగరం సార్, విజయనగరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ కలెక్షన్ 14.3% తగ్గింది సార్. అది కూడా కొంచెం లోగానే ఉంది. సో దట్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ సార్. గుంటూరు సార్, గుంటూరు ఒక 15 సర్వీసెస్ తగ్గాయి సార్ కంపేర్ టు లాస్ట్ టైం. బస్ స్టేషన్స్ 14%, శాండ్ ఇక్కడ అవైలబిలిటీ 16% తగ్గింది సార్. ఫైర్ ఎన్ఓసి 8% తగ్గింది సార్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం శాండ్ లో? ఆ జిల్లాలో ఒకటి బస్ స్టేషన్లో వాట్ ఈస్ ది ప్రాబ్లం? గుంటూరు సార్ మేజర్గా మనకి బస్ స్టాండ్లో సార్ ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ మీద ఒకటి కంప్లైంట్స్ వచ్చాయి సార్. రెండవది శానిటేషన్ ఆఫ్ ద టాయిలెట్ సార్. ఈ రెండింటినీ కూడా ఐ హ్యావ్ రివ్యూడ్ సార్. ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత నేను కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటాను సార్. విల్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్ సార్. సార్ వన్ అబ్జర్వేషన్ సార్, బికాస్ ఆఫ్ ది సమ్మర్ సడన్ గా హాలిడేస్ రావటం, పబ్లిక్ ఫుట్ ఫాల్, బస్ స్టాండ్ పెరగటం ఈజ్ వాట్ దే ఆర్ కోటింగ్ సార్. బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ సార్. సార్ నెక్స్ట్ కోనసీమ సార్. కోనసీమ ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో ఫైర్ ఎన్ఓసి 10%, కాలేజ్ ఎడ్యుకేషన్ 5% సార్. మ్యూటేషన్ కూడా దే కెన్ ఫోకస్ సార్. శ్రీకాకుళం సార్ అరౌండ్ 11 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఇక్కడ కూడా బస్ స్టేషన్స్ 12% తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో బిలో 50% సార్. ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మనకి ఒక 16 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. దాంట్లో బస్ స్టేషన్స్ అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం తగ్గింది సార్. 7% తగ్గింది కంపేర్ టు లాస్ట్ టైం. మ్యూటేషన్స్ ఆల్సో దే విల్ హ్యావ్ టు ఫోకస్ సార్. కృష్ణా సార్, కృష్ణాలో మనకి 14 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఫైర్ ఎన్ఓసి 35% రిడక్షన్, బస్ స్టేషన్స్ 19% రిడక్షన్, హౌసింగ్ 9% రిడక్షన్ సార్. కొంచెం సైజబుల్ రిడక్షన్స్ ఇక్కడ సార్. ఏంటి బాలాజీ, ఇప్పుడు అక్కడ ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి ఎస్ సార్, ఇది ఆటోమేటిక్ కావాల్సింది, ఎందుకు అంత లేట్ అవుతుంది? లేదు సార్, ఇది ఆగస్ట్ నుంచి ఫైర్ ఎన్ఓసి ఇది స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ దీంట్లో 3 levels లో ఇస్తారు సార్. ఒకటి స్టేట్ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డీజీ ఫైర్ సర్వీసెస్ కూడా వస్తుంది సార్ యాక్చువల్లీ. సో అది ఏ లెవెల్లో అది ఇదవుతుంది అని కొంచెం మొన్న తమరు వచ్చిన తర్వాత కూడా కొంచెం డీప్ డైవ్ చేస్తున్నాం సార్. ఇంకా నాకు క్లారిటీ రాలేదు సార్. అది కొంచెం అదొకటి సార్. సార్ అనదర్ సబ్మిషన్, ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి? జిల్లాలో 35% ఫైర్ సర్వీస్ ఎన్ఓసి. టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయండి, కానీ మీ దగ్గర ఫిజికల్ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు చేంజ్. ఎప్పటికి అవుతుంది? నెక్స్ట్ మంత్ నేను కరెక్ట్ చేస్తాను సార్. అది ఒక ఈవెన్ టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే, అబ్నార్మల్ గా ఉంటే యూ హ్యావ్ టు గైడ్ దెమ్ టు చెక్. యా సార్ నెక్స్ట్ అనదర్ సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం అన్ని క్యాంపెయిన్ స్కోర్స్ తీసుకొని సింపుల్ యావరేజ్ చేస్తా ఉన్నాం సార్. బట్ బేసికలీ సార్ ఇప్పుడు శాప్, ఫైర్ ఎన్ఓసి ఇలాంటివన్నీ కూడా నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ సార్ యాక్చువల్లీ. నేను ఏమన్నానంటే దాన్ని వెయిటేజ్ ఇమ్మన్నాం. ఎస్ సార్, వెయిటెడ్ ఆవరేజ్ ఇమ్మన్నాం. కొన్నిటికి ఎక్కువ, కొన్ని తక్కువ. ఎస్ సార్, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సార్ సెకండ్ సబ్మిషన్ సార్. ఇప్పుడు సమ్ క్యాంపెయిన్స్ ఆర్ రిలవెంట్ ఓన్లీ టు సర్టన్ ప్లేసెస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ శాప్ సార్, ఎక్కడ శాప్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే క్యాంపెయిన్ రన్ చేస్తే బాగుంటుంది సార్. అది కూడా ఒకసారి, అది 1-2 ఉన్నాయి. స్లోగా అందరిలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద, వాకింగ్, ఇలాంటివన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ ఫర్ హెల్త్ యూ హ్యావ్ టు మోటివేట్. ఎస్ సార్, దట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ. అవసరమైతే కొన్ని కాంపిటీషన్లు పెట్టడం. ఎస్ సార్, 3K రన్నా అలాంటివి, 5K మరి కూడా పెట్టి కొంచెం ప్రోత్సహించడం బెటర్. కాంపిటీషన్, హెల్తీ సొసైటీ రావాలంటే ఇవన్నీ అవసరం. హ్యాపీ సండే వద్దు, ఇది చేయండి. టూరిజంకి ఎట్లా పోతారు సరిపోతుంది. నువ్వు లేనిపోయినట్టు చేస్తున్నావు.
కాబట్టి ఇలాంటివి కొంచెం హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసి, ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చాయి, encourage electrical cycles so that everybody will go to office and come back. Whenever there is a need, you will ride. తొక్కుంటా వచ్చానంటే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. 1/2 hour ఇంటికి రావచ్చు, ఎప్పుడు కావాలి ఇప్పుడు ఆన్ చేసుకుంటాడు. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. కొన్ని వీలైతే అన్ని జిల్లాల్లో కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం సైకిల్ పాత్లు ఎస్టాబ్లిష్ ట్రాక్స్. విశాఖపట్నం పర్టికులర్గా వీ హ్యావ్ టు డూ దాట్. యా క్యారీ ఆన్. ఎస్ సార్. కాకినాడ సార్ 12 సర్వీసెస్ కొంచెం తగ్గాయి సార్. దాంట్లో పీసీబీ 4.5%, కాలేజ్ ఎడ్యుకేషన్ 3.7 సార్. మ్యూటేషన్ ఆల్సో మ్యూటేషన్ అండ్ శానిటేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ కూడా కొంచెం ఫోకస్ చేయాలి సార్. బాపట్ల సార్, బాపట్లలో ఒక 8 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో బస్ స్టేషన్స్ కొంచెం 21% తగ్గింది సార్. సో అదొకటి, ప్లస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, మ్యూటేషన్ దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. ఈ స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కదా ఆ ప్రోగ్రామ్ లో. సార్ నమస్కారం సార్. సార్ లార్జ్లీ బాటమ్ 2 కూడా బికాస్ ఆఫ్ ద వెరీ హీట్ వేవ్ ఈసారి మన దగ్గర బాపట్లలో కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా హెవీగానే ఉంది సార్. అండ్ బస్ స్టేషన్ అదే అలాంటప్పుడు అక్కడ కొంచెం బటర్ మిల్క్ పెట్టడం. ఎస్ సార్. ఇప్పుడు మెషిన్. ఎస్ సార్. సో బస్ స్టేషన్ లో ద ఇంటర్నల్ సిసి రోడ్స్ యాజ్ అ డెవలప్మెంట్ వీ హ్యావ్ డన్ సార్. అది ఇప్పుడు ఈ వీక్ లో కంప్లీట్ అవుతుంది సార్. సో అంటే లోపల బాగా లేకపోవడం వల్ల చాలా ధూళి దుమ్మ వస్తూ ఉండేది. సో నౌ వీఆర్ ద ఆర్టీసీ హస్ శాంక్షన్ దాట్ సార్. ఇట్స్ అ డెవలప్మెంట్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ ఇట్ విల్ బి బెటర్. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సార్, ఇది స్పోర్ట్స్ లో ఇట్ యూస్ టు బి నెగటివ్ సార్. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనేది డిపార్ట్మెంట్ చాలా స్ట్రక్చర్డ్ గా చేస్తా ఉన్నారు సార్. సో బికాస్ ఆఫ్ దట్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ వీ హావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ సార్. అన్ని కూడా చాలా బాగా డబుల్ శాప్ లో సార్. అది వేరే. ఇంకా కూడా మీరు ఏంటంటే శాప్ అనేది ఒకప్పుడు చిన్నప్పుడు మేము అందరం కూడా కబడ్డీ ఆడేవాళ్ళం సాయంత్రం అయితే. ఇప్పుడు అన్ని పోయినాయి. నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ఆల్. వీఆర్ ఆల్సో బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ. దేన్ని సోషల్ మీడియా చూసుకుంటా కూర్చుంటున్నాం, ఇంకా ఏం పని లేకపోతే. యూ చేంజ్ దట్ యాటిట్యూడ్ మోడ్ ఆఫ్ ది పీపుల్. కొన్ని కాంపిటీషన్ పెట్టండి విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. చిన్న చిన్న విలేజ్ గేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ చేస్తా వస్తే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. సో లాస్ట్ కాన్ఫరెన్స్ SAP used to be bottom సార్. ఇప్పుడు అక్రాస్ బోర్డ్ ఇట్ హస్ కమ్ ఇన్ టు. ఐ యామ్ వెరీ హ్యాపీ. బాగా రెండు ఇది బాగా పైకి వచ్చారు. యా ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. చాలా స్ట్రక్చర్డ్ గా జరుగుతా ఉంది సార్. అండ్ ఇట్ ఇస్ హ్యావింగ్ లెవెల్స్ కూడా సార్. అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఆల్. సో ఇట్ ఇస్ గెటింగ్ యూ. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కొంచెం వర్కౌట్ చేసుకోవాలి. నువ్వు తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మీరు ఒక కాంపిటీషన్స్ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్, స్టేట్ ఈవెంట్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఒక ఊపు వస్తుంది. అది కూడా చేయండి. Sir, one small summation related to this, sir. 3% స్పోర్ట్స్ సెస్ మనకి ఐలా నుంచి, మున్సిపాలిటీ నుంచి, పంచాయతీ నుంచి కూడా రావాలి సార్. సో మనం అంటే నా ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ఐలా సార్. ఇప్పుడు 6 కోట్ల దాకా మాకు వచ్చింది. యూజింగ్ దట్ మనీ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఒక వాలీబాల్ కోర్ట్ చేయాలంటే కమ్యూనిటీ ఏరియాలో మనకి 4 లక్షలు to 5 లక్షలు అవుతాయి సార్. So we can create more such infra based on the sports cesses so that all of us can pick up. అంటే ఎక్కడెక్కడ దేంటి వస్తుంది? సో ప్రాపర్టీ ట్యాక్స్ లో 3% స్పోర్ట్స్ సెస్ సార్. సో మున్సిపాలిటీ ఇస్తారు సార్, పంచాయతీ ఇస్తారు, ఐలా ఇస్తారు సార్. సో ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉందో అక్కడ గుడ్ అమౌంట్ వస్తుంది సార్. నాకు సంవత్సరానికి 2.5 crores వస్తుంది సార్ అండర్ స్పోర్ట్స్ సెస్. So we were able to develop more number of volleyball courts, which is costing very less. So ఇప్పుడు almost to 4 crore ki we were able to give. You take that money in all districts. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫైనాన్స్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? లేదు సార్. అంటే దిస్ ఇన్ఫాక్ట్ P4 లో కూడా సార్ స్పోర్ట్స్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్. ఇట్స్ అ గుడ్ ఐడియా. మాకు ఏంటి తీసుకొని ఎక్కడ ఇచ్చేస్తే వీల్ కెన్ గివ్ దేర్ ఓన్లీ. సార్ మున్సిపల్ ఏరియాస్ నుంచి మనము ఐడియా ఉంది. ఎందుకంటే మీరేమైనా చేస్తున్నారు అడుగుతున్నా. సార్ మున్సిపల్ ఏరియాస్ నుంచి గ్రౌండ్స్ ఇవన్నీ జనరల్ ఫండ్ నుంచే చేస్తూ ఉంటాం సార్. విత్ ఇన్ దట్ 3% సార్. కొన్ని చోట్ల 4% కూడా స్పెండ్ చేస్తున్నాం. చేస్తున్నారు కానీ
మీకు మీ కంట్రోల్లో చేస్తున్నారా ఈవెంట్స్ కి? దేని మీద చేస్తున్నారు? మున్సిపాలిటీ మీద చేస్తున్నాం అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం సార్, మిగతా గేమ్స్ కి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళు చేసుకుంటారు సార్, మెటీరియల్స్ కానీ ఇలాంటివి. సార్ అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేయడమే కాకుండా మెటీరియల్ కూడా ఇంపాక్ట్ ఉండేది, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండేట్టుగా చేయగలిగితే ముందు టు స్టార్ట్ విత్ ఆ కల్చర్ వస్తుంది. సార్ స్పోర్ట్స్ ది ప్లస్ లైబ్రరీ సెస్ సార్, ఇది కరెక్ట్ గా మనకు బ్యాక్ ఎండ్ లోనే ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు పెట్టేస్తే సార్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్. లైబ్రరీ సెస్ అయితే సార్ వాళ్ళ శాలరీస్ కోసం కూడా వీ హ్యావ్ టు రిక్వెస్ట్ గెట్ ద మనీ అండ్ దెన్ పే శాలరీస్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, లైబ్రరీ సెస్ అండ్ స్పోర్ట్స్ యూ హ్యావ్ టు డైరెక్ట్ కట్ చేసి ఇచ్చేసేయండి. Yes, sir. Because this is a local body, sir. No online vastundi, so will be directly. Mandatory you can make it. That is Act prakaram mandatory. Yes, sir. We'll do that. Issue orders. Yeah. Then నెక్స్ట్ తిరుపతి సార్, పీపీటీ. తిరుపతిలో సార్ ఒక 13 సర్వీసెస్ తగ్గాయి సార్. దీంట్లో శాండ్ ఇక్కడ కూడా 8.9% తగ్గింది సార్. దే మే హ్యావ్ టు ఫోకస్ ఆన్ బస్ స్టేషన్స్. 48% ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బట్ స్టిల్ అ లిటిల్ బిట్ మోర్. శానిటేషన్ సార్ అండ్ బోత్ అర్బన్ అండ్ రూరల్ శానిటేషన్. ఎస్ సార్, తిరుపతి సార్ కొన్ని సర్వీసెస్ సార్ బియాండ్ ఏ పాయింట్ పాలసీ డెసిషన్స్ కొన్ని రిక్వైర్డ్ సార్. ఇప్పుడు సపోజ్ పాట్ హోల్స్ సార్, పాట్ హోల్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇమీడియట్గా చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ రివాల్వింగ్ ఫండ్ సార్, లేదంటే చాలా టైం పడుతుంది, దానిలోపు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది సార్. వాట్ ఈస్ యువర్ స్టాండ్ కృష్ణబాబు? సార్ 2 things సార్. ఒకటేమో ఇప్పుడు హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేశాము అండ్ విన్నర్స్ ని సెలెక్ట్ చేశాము. అలాగే NHAI వాళ్ళు కూడా టోటల్ గా సింపుల్ గా మనం డ్రోన్ ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ అవుతున్నాయి కాబట్టి డాష్ బోర్డ్ కెమెరాస్ పెట్టి త్రూఅవుట్ ఇండియా దే హ్యావ్ ఫైనలైజ్డ్ టెండర్స్ సార్. అంటే కిలోమీటర్ కి సమ్ 150 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు డిపెండింగ్ ఆన్ ద టెర్రైన్. సో వాళ్ళతో అటాచ్ చేసి ఇప్పుడు 1000 కిలోమీటర్స్ మన కృష్ణా డిస్ట్రిక్ట్ లో POC ఇచ్చాం సార్ వాళ్ళకి. సో అది అరౌండ్ 2 weeks లో మనకు వస్తుంది. దాని తర్వాత ఎంటైర్ 55,000 కిలోమీటర్స్ NH అండ్ R&B రోడ్స్ అన్ని కూడా చేపిద్దామని. ఇట్స్ నాట్ టూ మచ్ కాస్ట్లీ సార్. సో అది కంప్లీట్ మనకి పిక్చర్ ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ పాట్ హోల్ సైజ్ దగ్గర నుంచి పాట్ హోల్స్ ఎన్ని ఈచ్ 100 meters కి ఎన్ని పాట్ హోల్స్ ఏంటి అనేది, ఎంత పీరియాడికల్ గా. అది వాళ్ళైతే నేషనల్ హైవేస్ అయితే కనుక ఎవ్రీ వీక్ చేపిస్తున్నారు సార్, బట్ దట్ ఈస్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం ఏమనుకున్నామంటే అట్లీస్ట్ 3 months ఒకసారి కనుక చేయిస్తే అట్లీస్ట్ మనం. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు పాట్ హోల్స్? చూడ సెటిలైట్ లో పాట్ హోల్స్ ఈజ్ నాట్ పాసిబుల్ సార్, ఎందుకంటే 3 meters ఈజ్ 1 pixel. అంటే పాట్ హోల్ ఉండేది 3 meters రోడ్, 3 meters అంటే 1 lane సార్. ఆ లేన్ లో మధ్యలో ఉండే పాట్ హోల్ ఇట్ కెనాట్ పికప్ సార్. మేము ట్రై చేసాము, IPSACS తో ట్రై చేసాము, RTGS తో చేసాము. బట్ దిస్ ఈజ్ 2 methods ఉన్నాయి సార్, అండ్ 3 methods ఉన్నాయి. ఒకటేమో నెట్వర్క్ సర్వే వెహికల్ సార్, అదేంటి 3D లేజర్ దీంతో టెక్నాలజీతో చేస్తారు. అది 1000 రూపీస్ per kilometer అవుతుంది సార్. డ్రోన్ తో ఉంది 700 రూపీస్ per kilometer అవుతుంది. డాష్ బోర్డ్ కెమెరా అంటే బస్సుల్లో మన RTC బస్సుల్లో పెట్టొచ్చు, కారులో పెట్టొచ్చు, లేకపోతే స్కూటర్ కి ఫ్రంట్ ఫిక్స్ చేసి వెళ్ళొచ్చు. సో దీని మీద అయితే కనుక అప్రాక్సిమేట్ గా 150 to 300 రూపీస్ per kilometer లేన్ కిలోమీటర్ అవుతుంది సార్. సో అందుకని వీ హ్యావ్ డిసైడెడ్ వీ విల్ గో ఫర్ దిస్ సచ్ దట్ వీ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ దేర్. అది ఎలా చేస్తాము అనేది వీ కెన్ ప్లాన్ సార్. ఇది మీరు చేసింది. ఇంకో పక్కన క్లౌడ్ సోర్సింగ్ కూడా ఎవరంటే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా పెడితే ఏంటి? అది పెట్టవచ్చు. అసలు వాళ్ళు కూడా ఫొటోస్ అప్లోడ్ చేయడానికి కూడా పెట్టారు సార్ ప్రొవిజన్. అంటే 36 parameters, నాట్ ఓన్లీ పాట్ హోల్స్, 36 parameters విల్ బి మానిటర్డ్ సార్. అండ్ పీపుల్ ఆల్సో కెన్ అప్లోడ్ ద ఫొటోస్ ఇన్ ద సేమ్ యాప్. అది ఆ పర్టికులర్ బికాస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అతను వెంకటేష్ అడిగేది ఏంటంటే కొంత డబ్బులు మాకు పెట్టండి, సో దట్ ఏదన్నా ఉంటే మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ చేస్తాం, మీ డేటాబేస్ చేసుకుంటాం. స్మాల్ సబ్మిషన్, మాకు మంగళగిరిలో వీ హావ్ డన్ అ పైలట్ ప్రాజెక్ట్. కృష్ణబాబు గారు ఈస్ ఆల్సో అవేర్, ఐ థింక్ MAED is also aware, where potholes they detect, they photo tag, they lay it and they're paid per, sir.
It is a mobile vehicle where all equipment is there, sir. సో వాళ్ళు వెళ్తారు, వాళ్ళే ఆటోలు ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళే అక్కడనే దెన్ అండ్ దేర్ దే రిస్టోర్ ఇట్, దే అప్లోడ్ ద ఫోటో ఫర్ పేమెంట్. సో వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్? సార్ అది డాక్టర్ MAID లో చేస్తున్నాం సార్. వై కాంట్ డూ ఇట్ సేమ్ ప్రోగ్రామ్? మీరు ఏవైతే రోడ్ డాక్టర్, ఎస్ సార్, మీరు ఎట్లా పెట్టారు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టిన ప్రోగ్రామే మీరు ఒకటి మెయింటెనెన్స్ కి ఇచ్చారు. ఎస్ సార్. మెయింటెనెన్స్ కి ఇచ్చినప్పుడు స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం, ఆల్ కలెక్టర్స్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే హావ్ టు మెయింటైన్. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్కడైతే రోడ్లో లేవో అక్కడ పెట్టండి. అంటే ఒకటే ప్రాబ్లం ఏంటి సార్, ఫైనాన్స్ సైడ్ నుంచి శాస్కీలో టైఅప్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్యాపిటల్ వర్క్స్ ఇస్తున్నారు, మెయింటెనెన్స్ కి 0 బడ్జెట్ చేశారు సార్. సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి అట్లీస్ట్ మెయింటెనెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే అది మేజర్. ప్రాబ్లం మెయింటెనెన్స్ బొత్తుగా ఇవ్వకపోతే ఎట్లా మనం? Sir, maintenance is under revenue, sir. So what we have said is that strengthening చెప్పి combine చేసి, అంటే we have sat down with the RNBs in the engineers, ఇన్సిట్లతో కూడా కూర్చున్నాము సార్. So what we are saying is that rather than calling it revenue, can we make it a strengthening and some program కింద ప్రాజెక్ట్ కంబైన్ చేసి పెట్టాం సార్. Because revenue అంటే ఎక్కడ ఒక చిన్న పార్ట్ హోల్ పడింది అనుకోండి, దానికోసం వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో దే ఆర్ అనేబుల్ టు స్పెండ్. సమ్ లూజ్ మనీ, సమ్వేర్ యూ హ్యావ్ టు డూ.